నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్కి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఎజెండాతో వెళ్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులతో ముందుకెళ్తున్నాయి. ఈ పొత్తులు ఎంతవరకు రాణిస్తాయి? అది పొత్తులతో వెళ్ళడం వైసీపీ ప్రభుత్వానికి లాభమా, నష్టమా? అసలు ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో? మనతో డీప్గా చర్చించడానికి వైఎస్ఆర్ ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్స్లో బీజేపీ ఇంకా తేల్చినప్పటికీ పొత్తులతో వెళ్ళటానికి రెడీగా ఉంది. జనసేన, టీడీపీ మేము పొత్తులతో ఖచ్చితంగా వెళ్తాము, అది కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి మాత్రమే అనే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నామని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని దించుతానని వెళ్తున్న ఈ రెండు పార్టీల వెనుక బీజేపీ నడిస్తే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అంటే అవి రాణించగలుగుతాయా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా పొత్తులతో వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండింటికి తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి మొగ్గు చూపిన వైనం మనకి లాస్ట్ ఎలక్షన్స్లో తీసుకుంటే, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళిందో ఆ ప్రతిసారి ఓడిపోవడం జరిగింది. లాస్ట్ టైం కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ పొత్తులు అంటుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు ఉంటాయంటారా? నేను ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. అవతల వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నారు. అవతల వాళ్ళు ఏమని క్లారిటీగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీ వల్ల కాదు, ఇంకో సినిమా హీరో కావాలి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ కావాలి, ఇంకా అవసరమైతే ఇంకెవరన్నా బీహార్ డెకాయిట్ అని వాళ్ళు చెప్పుకునే వాళ్ళ దృష్టిలో బీహార్ డెకాయిట్ ఆ ప్రశాంత్ కిషోరు, లేదంటే ఇంకా చెల్లెలుగా ఒక పార్టీ పెట్టింది, పార్టీలో ప్రతినిధిగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఆ చెల్లెల్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దించాలి, లేదంటే ఇంకొక చెల్లెలుగా అనుకున్నటువంటి నర్రెడ్డి సునీతని ప్రత్యర్థిగా దింపాలి అని చెప్పి అవతల వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో పొత్తులు అనేది క్లారిటీ. మా దృష్టిలో కూడా క్లారిటీ ఉంది. నో పొత్తులు, సింగిల్, ఎవరితో పని లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు. మా పొత్తు ప్రజలతో. మేము రాజకీయ పార్టీలతో పొత్తుల్లో వెళ్ళాం. మేము ఫ్రెండ్షిప్ చేస్తుంది ప్రజలతో, రాజకీయ పార్టీలతో కాదు. మేము సంక్షేమం అందించింది రాజకీయ పార్టీలకు కాదు, ప్రజలకి. మేము అభివృద్ధి చేసింది రాజకీయ పార్టీలకు కాదు, గ్రామాల్లో. సో మేము క్లియర్గా ఉన్నాం. మంచి జరిగితే ఓటేయండి, జరగకపోతే వేయద్దు. వాళ్ళు చెప్పే దొంగ మాటలు అసలు నమ్మద్దు. ఇంతకు మేము క్లారిటీగా ఉన్నాం. 2, పొత్తులు పెట్టుకుంటే గెలిచేస్తారా అనేది దాని మీద డిస్కస్ చేద్దాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి, రామారావు గారు ఉన్నప్పటి నుంచి, రామారావు గారు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు లాక్కున్న తర్వాత కూడా అన్ని సందర్భాల్లో వాళ్ళు పొత్తుల్లో వెళ్ళారు. అవును, డైరెక్ట్ పొత్తులే. మొన్న మాత్రం ఇండైరెక్ట్ పొత్తు బీఎస్పీ, జనసేన, సిపిఐతో కూటమిగా క్రియేట్ చేసి పక్కకు పెట్టి అది ఇండైరెక్ట్ పొత్తు. మొన్న ఎలక్షన్స్ 2019, మిగిలిన అన్ని ఎలక్షన్లో డైరెక్ట్ పొత్తులోనే వెళ్ళారు. మరి అన్నిసార్లు చంద్రబాబు నాయుడు గెలిచాడా? ఎందుకు గెలవాలి? అంటే పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన్ని గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పాట వచ్చింది మధ్య, జెండలు జత కట్టటమే మీ ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టి ఓటు అడగటమే మా ఎజెండా. అంటే జనం గుండెల్లో మంచి చేసి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలతో ఓటు తీసుకోవటం అనేది మా ఎజెండా. మా ద్వారా పేద ప్రజలకు మంచి జరిగితే ఆ మంచి ద్వారా ఓటు వేయించుకోవాలనేది మా ఎజెండా. 4 జెండాలు, ఒక జెండా ఇక్కడ, ఇంకో జెండా ఎక్కడ, ఇంకో జెండా ఎక్కడ, ఇలా కుట్టించుకొని 4 పార్టీలకు కలిసి దొంగ హామీలు, ఏదైతే ప్రజలను మోసం చేయడానికి ఈ ఫ్రీ ఇస్తాం అని చెప్పి రావటం వాళ్ళ ఎజెండా. సో ఇక్కడే డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవాలనంటే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల వల్ల కాదు, జాతీయ పార్టీలు కావాలి, గల్లీ పార్టీలు వల్ల కాదు, ఢిల్లీ పార్టీలు కూడా కావాలని పొత్తులో వెళ్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎంత బలంగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి కదా. 2, పొత్తులకు సంబంధించిన దాంట్లో పొత్తులో వెళ్ళినంత మాత్రాన గెలవటం అనేది అసాధ్యం. ఒకటైతే జరగచ్చు. ఏంటి అని అంటే, మాకు వచ్చే మెజారిటీ ఒక 50,000 మెజారిటీ వచ్చే దగ్గర ఒక 45,000, 46,000 మెజారిటీకి తగ్గించవచ్చు. అంటే 3-4 మెజారిటీ ఏమైనా తగ్గించగలుగుతారు ఎక్కడన్నా 1-2 చోట. అంతకు మించి వాళ్ళకి ఎక్కడ అవకాశం లేదు. ఇక్కడే ఓటమిని వాళ్ళు ముందే అంగీకరించినట్టు కదా.
ఎందుకంటే నేను మంచి చేస్తే ఓటేయమంటున్న వ్యక్తి యువతల. మా జెండా, మా అజెండా క్లియర్గా ఉంది. మా జెండా పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ఎజెండా మంచి చేసాం. ఆ మంచి మీకు అందితే మా జెండాకి ఓటేయండి, మా ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి అని మేము అడుగుతున్నాం. ఇక్కడ అవతల వాళ్ళు మేము 4 జెండాలు కలిసి వస్తున్నాం, మళ్ళీ ఐ ఫ్రీ ఇస్తాం, ఈ ఫ్రీ ఇస్తాం. ఉన్నప్పుడు ఎందుకు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఆ మేనిఫెస్టోని వదిలేయండి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ వస్తే ఇస్తారంట. కర్ణాటకలో మేనిఫెస్టో, తెలంగాణలో మేనిఫెస్టో, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్నీ క్లబ్ చేసి కిచిడీలాగా మిక్స్ చేసి ఇన్ని జెండాలు కలిపి వస్తున్నాం, మాకు అధికారాన్ని ఇవ్వండి అంటున్నారు వాళ్ళు. మా జెండా ద్వారా మేము మీకు మంచి చేస్తే దానికి మా ఓటేయండి అని యువతలు అడుగుతా ఉన్నాం. క్లియర్గా ఎవరున్నారు? ఒక్క నిమిషం ఆలోచిస్తే పబ్లిక్ డెఫినెట్లీ సార్ మంచి చేస్తేనే ఓటేయమంటున్నాడు రా. నిజంగా మన ఇంటికి మంచి వచ్చిందా? అమ్మఒడి ఇచ్చాడా? ఆసరా అందిందా? 1వ తారీఖు వచ్చి అమ్మకు పెన్షన్ ఇస్తున్నారా, లేదా నాన్నకు పెన్షన్ ఇస్తున్నారా? అరే మనం అంతకుముందు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిలబడాలి, మండలం ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్ళి క్యూలో నిలబడాలి. ఇప్పుడు అది లేదు కదా, వాలంటీర్ వచ్చి మొత్తం చేస్తున్నాడు కదా. ఓకే, మీరు అంత సంక్షేమం మేము అందించాం, అమ్మఒడి అందించాం, తర్వాత భరోసా, రైతు భరోసా అందించాం, అన్ని సంక్షేమ పథకాలు మేము అందించాం అని చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి మీరు అంత బాగా నమ్మినప్పుడు ఎందుకు మరి పార్టీల్లోని అక్కడ ఉండే క్యాండిడేట్స్ని ఎందుకు మార్చాల్సి వస్తుంది? మీరు సంక్షేమాన్ని, మీరు మంచి చేసిన ఆ మంచినే చూసి ఓటేయాలంటున్నారు కదా, మరి ఎందుకు మార్చాల్సి వస్తుంది? క్యాండిడేట్స్ ఎందుకు చాలా దగ్గరలో మార్చారు? మీరు అన్న క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్, మార్పులు చేర్పులు లేకపోతే ఎలా? ఇప్పుడు మాధురి గారు ఉన్నారు, ఓసారి ఏదో ఎమ్మెల్యే అయ్యారు, రెండోసారి కూడా అయ్యారు. మూడోసారి ఆ ప్లేస్లో ఇంకొకరు కాకూడదా? పద్దాలు మీరే ఉండాలా? పోయినసారి మీకు ఇచ్చాం మీ కమ్యూనిటీకి, ఈసారి ఇంకో కమ్యూనిటీకి ఇవ్వకూడదా? పోయినసారి మాకు 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 67 మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు, దాంట్లో 56 మంది ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్. మరి ఆ రోజు అడగలేదే? చంద్రబాబు నాయుడు మొన్న 94 అనౌన్స్ చేస్తే 37 మార్చాడు. ఆయన చేస్తేనేమో అదే, మేము చేస్తేనేమో ఇదే. నిన్న మోడీ గారు 195 అనౌన్స్ చేశాడా? 195 ఎంపీలు 33 మందిని మార్చాడు. ఎందుకు మార్చారు? 2014లో భారత పార్లమెంట్లో 543 ఎంపీల్లో 543 ఎంపీల్లో 314 మంది ఫస్ట్ టైం ఎంపీగా వచ్చిన వాళ్ళు. దేశవ్యాప్తంగా ఎందుకు మార్పులు చేర్పులు చేశారు? కొత్త రక్తం రావాలి కదా, ఎప్పుడు అవకాశం రాని వాళ్ళకి రావాలి కదా. పోయినసారి అక్కడ ఒక సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం. దశాబ్దాలుగా కొన్ని కమ్యూనిటీల చేతుల్లో ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నారు, ఇవ్వాలి, ఇచ్చాం. అలానే బీసీ యాదవ సామాజిక వర్గానికి మైలవరం, అంతకుముందు ఎప్పుడు లేదు యాదవ సామాజిక వర్గానికి అక్కడ ప్రాతినిధ్యం. నరసరావుపేట పార్లమెంట్ పెట్టినప్పటి నుంచి బీసీ ఎంపీ కాల, అనిల్ కుమార్ యాదవ్ గారికి అక్కడ అవకాశం ఇచ్చాం. మరి మార్పులు చేర్పులు ఉండాలి కదా, లేదు అదే వాళ్ళకి ఇవ్వాలి. మీరు ఎందుకు మార్చారు? 175కి 175 గెలవటం కోసం మార్చాం. 120, 130, 140 గెలవటం కోసం అయితే మార్పులు చేర్పులు అవసరంలా. మేము చూస్తుంది గెలుపు కాదు, మేము చూస్తుంది నెంబర్ ఆఫ్ సీట్స్. 151 మొన్న గెలిచాం, దానికి ప్లస్సే ఉండాలి తప్ప ఒక్కటి కూడా మైనస్ ఉండకూడదని మా టార్గెట్. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్తో బిగినైన మా ప్రస్థానం 67 అసెంబ్లీలని, 151 అసెంబ్లీలు అయిన తర్వాత అంతకు మించి ఉండాలి. మించి అంటే మా టార్గెట్ ఇస్ 175. సో మేము మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళకి ఎక్కడో నొప్పి కలుగుతుందంటే వాళ్ళకి ఎక్కడో తేడా కొడుతున్నట్టే అర్థం కదా. అంటే మేము తీసుకునే మార్పులు చేర్పుల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అంటే మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అవతలకి అర్థం కదా. మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అసలు మమ్మల్ని క్వశ్చన్ చేయరు కదా అవతలలో. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కదా. మార్పులు చేర్పులు చేస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేశారు, అమ్మో ఎప్పుడన్నా మనం ఇవి చూసామని. అదేంది సుబ్బని సోర్పనక ఏదో పాట వస్తుంది ఈ మధ్య సోషల్ మీడియాలో, శుద్ధపోస టైప్లో పాట. ఆ పాట టైప్లో చంద్రబాబు నాయుడు చెప్తుంటే అసలు నీ ఊరే చంద్రబాబు నాయుడు? నారావారిపల్లె. ఏ నియోజకవర్గం అది? చంద్రగిరి. చంద్రగిరిలో పోటీ చేసావు కదా, తర్వాత కుప్పం ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు? నీ పార్టీలో ఒక పెద్ద అక్కయ్య ఉంది, అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితక్క. ఆమెది పాయకరావుపేట ఎమ్మెల్యే 2014 to 19. కొవ్వూరికి ఎందుకు పోయినసారి పోటీ చేయించావు? మళ్ళీ కొవ్వూరిని ఓడిపోయిందని ఇప్పుడు ఎందుకు మళ్ళీ పాయకరావుపేట ట్రాన్స్ఫర్ చేసావు? గంటా శ్రీనివాసరావు నేను చీపురుపల్లి పోతావా, అక్కడికి పోతావా అని రోజు ఎందుకు అడుగుతున్నావు? ఉన్న స్థానంలో ఎందుకు సీట్ ఇవ్వట్లా? నువ్వు చేస్తేనేమో అది. మీ బాలకృష్ణ వాళ్ళ నాన్నదేవురు రామారావుది
గుడివాడ. హిందూపూర్ ఎందుకు పోయారు? అక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు? హిందూపూర్లో ఏమన్నా మీకు ఓటు హక్కు ఉందా? హిందూపూర్ ఏమన్నా మీరు ఏమన్నా పుట్టిన ప్రాంతమా? వీళ్ళేమో ఎక్కడికైనా మార్చుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారేమో సామాజిక వర్గాల ఈక్వేషన్లో భాగంగా సో అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తే, అమ్మో మార్పులు చేర్పులు చేస్తున్నారా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి అక్కడే ఎందుకు ఇవ్వలేదు? అసలు నీదే ఊరయ్యా? నీ కొడుకుది మంగళగిరా? నీ కొడుకుది నారావారిపల్లె లేకపోతే హైదరాబాద్ అవ్వాలి. మంగళగిరికి ఏం సంబంధం అని పోటీ చేస్తున్నాడు నారా లోకేష్? మరి బీసీ సీటు కదా అది. సో మనం చెప్పేటప్పుడు ప్రజలు పూర్తిగా గమనిస్తారన్న విషయం తెలుసుకోవాలి. ప్రజలకు నేనంత చెప్తున్నానో నాకంటే ఎక్కువ క్లారిటీ ప్రజలకు ఉంది. సో అందుకని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేసేయి, ఇప్పుడు నాడేం మాట్లాడాడు నేడే మాట్లాడాడు, నాడు మోడీని ఎలా తిట్టాడు, వాళ్ళ మోడీ దగ్గరికి ఎలా వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారని చేస్తున్నారు బాక్స్, ఇటు నాడు ఇటు నేడు అని. ఇప్పుడు చల్లట్లా. అంతకుముందే ఈనాడు అనే పత్రికలు ఏది రాస్తే చెల్లేది. ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో ఈనాడు రామోజీరావు అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా బెడ్డ మీద పడుకున్నారో వాళ్ళే వేస్తున్నారు ఫోటోలు. ఇప్పుడు నడవదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా ఇప్పుడు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు అంటే ఇంత టెక్నాలజీ లేదు, ఇంత యూట్యూబ్లు, ఇంత ఏమి అందరికి తెలిసేది కాదు కాబట్టి, సోషల్ మీడియా లేదు కాబట్టి ఆ పేపర్లో వచ్చింది ఎప్పుడో మర్చిపోయేవాళ్ళం. ఆ పేపర్ యాడ్ ఉండేదో తెలిసేది కాదు, అన్ని స్టోరేజ్ ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు ఏముంది, కొడితే ఇంటర్నెట్లో వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు మోడీని తిట్టింది కొడితే ఇప్పుడు వస్తుంది, మోడీని పొగిడింది కొట్టినా వచ్చేస్తుంది. సెల్ ఫోన్ కనిపెట్టి అన్నది వస్తుంది, భారతరత్న అవార్డు అంబేద్కర్ గారికి ఇప్పించారన్నది వస్తుంది. అసలు ఈ సంక్రాంతికి ఊళ్ళు వెళ్ళటానికి సాంప్రదాయం నేర్పిందే మా ఆవిడ భువనేశ్వర్ అంటాడు కదా, అవన్నీ వస్తాయి ఇప్పుడు కొడితే. అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించమంది వస్తుంది, అమరావతి కట్టేశాను అన్నది వస్తుంది, మళ్ళీ మమ్మల్ని కట్టమంటున్నాడు అది వస్తుంది. పోలవరం కట్టేశానన్నది వస్తుంది, పోలవరం పూర్తి చేయలేదంటాడు మళ్ళీ ఆయనే. అది ఇవన్నీ వస్తుంది కదా. సో కంప్లీట్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక చంద్రబాబు నాయుడు వాళ్ళు చేసేటటువంటిది ప్రజలకు పూర్తిగా అర్థమైంది, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. అందుకనే 2019లో ఓడిపోయాడు, 24లో కూడా మళ్ళీ ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు. ఓకే, ఇదైతే ఫిక్స్. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.